నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేసిన జనసేన పార్టీ నాయకులు శుక్రవారం ఈ రోజు వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని చుట్టుపక్కల గ్రామాల నుండి సత్యవేడుక వచ్చే ప్రజలకు తాగునీరు అందించేందుకు జనసేన పార్టీ కార్యకర్తలచే ఆర్టీసీ బస్టాండ్ సమీపాన తీవ్ర ఎండల వేడికి ఉపశమనం కలిగించే లక్ష్యంతో సత్యవేడు జనసేన పార్టీ సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎస్ఐ లావణ్య గారిచే చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ సూచనల మేరకు సత్యవేడు ఇన్ఛార్జ్ లావణ్య కుమార్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు రూపేష్ నాయకత్వంలో ఢిల్లీ బాబు ఆధ్వర్యంలో సత్యవేడు బస్టాండ్ వద్ద స్థానిక నాయకులు కలిసి ప్రజల కోసం చలివేంద్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం చంద్రబాబు, శివ, పి యువరాజ్, సతీష్, సుజిత్, చిన్న, మదన్, ధనుష్, వాసుదేవన్, అప్పు, జయప్రకాష్, రితీష్, రూపన్, విశ్వనితిన్, సురేష్, గౌతమ్, విక్కీ, సాయిరాం, నరేష్, సాయి, జాన్సన్ తదితరులు పాల్గొని ప్రజలకు సేవ చేయడంలో తమ వంతు సహకారం అందించారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన. వాంగి సార్ వాంగి వా పండగ இன்னைக்கு தண்ணி கொடுப்பாங்க. నీకు ఇస్తాలే ఓకే ముంచి తమ్ముడు చూడండి ఇడ్లీ నేను ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ సంబంధించి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో లావణ్య కుమార్ గారి ఆదేశాల మేరకు చలివేంద్రం కార్యక్రమం పెట్టడం జరిగింది. సత్యవేడు మండల చుట్టుపక్కల ప్రజలు ఎండ తీవ్రత బలంగా ఉన్నది. సో ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి చుట్టుపక్కల బస్టాండ్ కానీ ప్రజలకి అందుబాటులో పెట్టడం జరిగింది. సో దీన్ని అందరూ ఉపయోగించుకొని హెల్త్ని కాపాడుకునే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సత్యవేడు ఎస్ఐ శ్రీ లావణ్య కుమార్ మేడం గారిని ఆహ్వానించాము. మేడం వచ్చి రిబ్బన్ కటింగ్ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. సో చాలా సంతోషంగా ఉంది. ప్రజలు కూడా దీన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.